ఎస్సీ హాస్టల్ ఉందో ఆ హాస్టల్ విద్యార్థి 3 రోజుల నుంచి కనపడకుండా ఉన్న పరిస్థితి ఖమ్మం నగరంలో కనపడతా ఉంది. ఆ విద్యార్థి ఈరోజు కాలువలో చనిపోయి కనపడ్డ పరిస్థితి ఈ ఖమ్మం నగరంలో కనపడతా ఉంది. సంబంధించిన అధికారులు అక్కడ ఉన్న వార్డెన్ కూడా ఇంతవరకు పరిరక్షణ లేకుండా ఈ జిల్లాలో వార్డెన్స్ కూడా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. మేము విద్యార్థి సంఘాలకు కూడా ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉన్న హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో హాస్టల్ను కూడా సందర్శించి కూడా ఆ హాస్టల్లో ఎక్కడ కూడా వార్డెన్ కనపడే పరిస్థితి కనపడుతుంది. దీని నిదర్శనం ఈరోజు ఖమ్మం నగరంలో విద్యార్థి చనిపోయిన కారణం. తక్షణమే ఏదైతే వార్డెన్ ఉన్నాడో వార్డెన్పై చర్యలు తీసుకోవాలి. ఆ కుటుంబానికి న్యాయం చేసి 25 లక్షలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తాం. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పీడీఎస్ విద్యార్థి సంఘం, వామపక్ష విద్యార్థి సంఘాలు కొరవడంతోనే ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. తక్షణమే ఈ జిల్లా విద్యాశాఖ అధికారి కానీ, జిల్లా కలెక్టర్ కానీ, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ డీడీ కానీ ముగ్గురు కూడా స్పందించి చనిపోయినటువంటి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ప్రకటించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ జిల్లా కలెక్టర్ పైన ఉంది. అదేవిధంగా ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి పూనుకుంటామని చెప్పి నగరంలో ఎస్సీ హాస్టల్లో సంజయ్ కుమార్ అనే విద్యార్థి 3 రోజుల క్రితం మిస్ అయ్యి ఈరోజు సాగర్ కాలంలో చనిపోయి ఉన్న ఘటన సందర్భంలో ఇవాళ ఖచ్చితంగా హాస్టల్స్లలో వార్డెన్స్ పర్యవేక్షణ అనేది పూర్తిస్థాయిలో లేకపోవడం వల్ల హాస్టల్స్లలో కేర్ టేకర్స్గా ఇలా గురుకులాల్లో ఎట్లయితే కేర్ టేకర్స్ ఉన్నారో అట్లా ఇలా జనరల్ హాస్టల్స్లో కూడా కేర్ టేకర్స్ని పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక విద్యార్థి మనస్తాపానికి గురైన సందర్భంలో తనకి ధైర్యాన్ని ఇచ్చే వాళ్ళు లేకపోవడం అనేది కూడా దానివల్ల కూడా ఆ విద్యార్థి మనస్తాపానికి గురై అతన్ని కాపాడే వాళ్ళు లేకపోవడం వల్ల కూడా తను ఆత్మహత్యకి పాల్పడిన సందర్భం ఉంది. కాబట్టి తక్షణమే హాస్టల్స్లలో కేర్ టేకర్స్ని అట్నే కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఎవరైతే ఈ ఘటనకు కారకులు ఉన్నారో ఎవరైతే వార్డెన్ కానీ ఇతర అధికారులందరి మీద చర్యలు తీసుకోవాలని వారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఖమ్మం జిల్లా కార్యదర్శి. ఈరోజు ఖమ్మం నడిగొడ్డున ఉన్నటువంటి ఎస్సీసీ హాస్టల్లో విద్యార్థి 3 రోజుల క్రితం అదృశ్యమై ఈరోజు శవంగా తేలినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఖమ్మంలో మేము గతంలో సర్వేలు నిర్వహిస్తున్నాం. హాస్టల్ వార్డెన్లు సమయపాలన పాటించట్లేదని చెప్పి అధికారులకు అనేక రకమైనటువంటి సందర్భాల్లో మేము హెచ్చరించాం. అయినా కానీ వాళ్ళు అదే పద్ధతిలో చేస్తూ ఈరోజు విద్యార్థి అదృశ్యమై శవమై తేలినటువంటి పరిస్థితి ఖమ్మం నడిగొడ్డున కనపడుతూ ఉంది. ఏదైతే బాధిత కుటుంబం ఉందో వారికి వెంటనే న్యాయం జరిపించాలని చెప్పేసి యుఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అదేవిధంగా బాధిత కుటుంబానికి ఒక గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగం లాంటిది ఇవ్వాలని చెప్పేసి లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. యుఎస్ఎఫ్ఐగా ఐక్య విద్యార్థి సంఘాలుగా ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా